దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, 100వ కీర్తన చదువుకుందాం. నేను మొదటి వచ్చిన చదువుతాను, మీరు రెండవ వచ్చిన చదవండి. సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయనే మనలను పుట్టించెను, యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాగానము చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చదవబడిన కీర్తన భాగమును కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. కీర్తనకారుడు రాస్తూ ఈ విధంగా చెప్తా ఉన్నాడు: సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా యెహోవా ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి అని రాస్తూ మొదలుపెట్టాడు. సమస్త దేశములారా, సమస్త దేశములారా యెహోవా ఉత్సాహధ్వని చేయుడి, సంతోషం. సమస్త దేశములారా యెహోవా ఉత్సాహధ్వని చేయుడి అని చెప్తుంది. ఎవరు చేయాలి అంటే సమస్త దేశములారా అని చెప్తా ఉన్నాడు. సమస్త దేశములారా అని చెప్తూ ఉన్నాడు దేవుడు. సమస్త దేశములారా యెహోవా ఉత్సాహ ధ్వని చేయుడి అని చెప్తూ ఉన్నాడు. సంతోషంతో యెహోవాను సేవించుడి. సమస్త దేశములారా యెహోవాను స్తుతించండి, ఉత్సాహ ధ్వని చేయండి అని చెప్పి. దేవుని బిడ్డలారా, దేవుడు అనే మనం పిలుస్తూ ఉన్నాం కదా, ఆయన సమస్త దేశములకు ఆయన దేవుడు. దేవుడు అనగానే ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందినవాడు మాత్రమే కాదు. దేవుడు అనగా సమస్త దేశములకు ఆయన దేవుడై ఉంటాడు. కనుక ఆయన పిలుస్తూ ఉన్నాడు, సమస్త దేశములారా అని చెప్తున్నాడు. దేవుని పిలుపును మనము గమనించినట్లయితే ఆయన అంటాడు, ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రయాసపడి భారం మోచున సమస్త జనులారా అని చెప్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోచు సమస్త జనులారా అన్నాడు మత్తయి సువార్త 11:28లో. ప్రయాసపడి భారం మోచున సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, సమస్త జనులను పిలుస్తూ ఉన్నాడు. సమస్త దేశములారా రండి. ఆయన పిలుస్తూ మనను ఆహ్వానిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన వద్దకు రండి అని చెప్తున్నాడు. ఎలా రావాలి దేవుని యొద్దకు? దేవుని యొద్దకు మనం ఎలా రావాలి? సంతోషంతో యెహోవాను సేవించుడి అని చెప్తున్నాడు. సంతోషంతో యెహోవాను సేవించాలి. దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన సంతోషముతో మనము సేవించాలి, ఆరాధించాలి. ఆయన వద్దకు అందరూ రావాలి, అన్ని దేశాలు రావాలి, అన్ని ప్రాంతం వారు దేవుని వద్దకు రావాల్సింది. ఆయన పిలుస్తున్నాడు, అందరూ రండి. దేవునికి ప్రాంత భేదం కానీ, దేశ భేదం కానీ
భాష యొక్క భేదం కానీ ఎలాంటి భేదం లేదు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన సమస్తమును సృష్టించిన వాడై ఉన్నాడు. కనుకనే అందరినీ పిలుస్తున్నారు, అన్ని దేశాల వారిని పిలుస్తున్నారు. ఈనాడు మరి మనం వింటున్నాము, చాలామంది చెప్తా ఉన్నారు దేవుని బిడ్డలను యేసు ప్రభుల వారిని ఆరాధిస్తూ పూజిస్తూ యేసును సొంత రక్షకులుగా అంగీకరించిన దేవుని పిల్లలను విశ్వాసులను ఈనాడు ఏమని చెప్తా ఉన్నారంటే ఇది పరాయి దేశం అని చెప్తా ఉన్నారు. అమెరికా దేవుడు అని చెప్తా ఉన్నారు. మీరు దేశంలో ఉండొద్దని చెప్తా ఉన్నారు. ఈ దేశం నుంచి వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. ఇది మా దేశం, ఇది భారతదేశం, మా దేశం, ఇది హిందూ దేశం అని చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుడు అనబడిన వాడు ఒక దేశానికి చెందినవాడై ఉంటాడు, ఒక ప్రాంతానికి చెందినవాడై ఉంటాడు. ఒక వర్గానికి చెందినవాడు కాదు దేవుడు, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు దేవుడు. దేవుడనగా సకల ప్రపంచములను సృష్టించినవాడు, విశ్వాన్ని సృష్టించినవాడు, సృష్టికర్త ఆయన. కనుక అన్నిటికీ ఆయన పంచభూతములను సకల విశ్వ బ్రహ్మాండాన్ని కలుగజేసిన వాడు దేవుడు. మనిషిని పుట్టించినవాడు దేవుడు. కనుక ఆయనను ఒక దేశానికి అంకితం చేయడం అనేది మరి అది న్యాయమైన మాట కాదు, అది తెలివైన మాట కాదు. ఏ దేవుడు చెప్పలేదు ఈ ప్రాంతానికి మీరు చెందినవారు కనుక నేను మీ దేవుడు అని చెప్పలేదు. దేవుడు అనబడిన వాడు ఆ మాటనే పలుకడు. ఆకాశమందు సూర్యుడు ఒకడే సూర్యుడు ఎలా ఉంటాడో అందరికీ దేవుడు కూడా సర్వ మానవాళికి, సర్వ ప్రపంచానికి దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు. ఆ దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే మీరు నా యొద్దకు రండి అని చెప్తాడు. దేవుని స్తుతించండి అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. సమస్త జనులారా నా యొద్దకు, సమస్త దేశములారా నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఉత్సాహ సంతోషంతో రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆయన యొద్దకు వస్తున్న మనము సంతోషముతో ఆనందముతో రావాలి. దేవుని యొద్దకు వస్తున్న మనము సంతోషముతో ఆనందముతో రావాలి. దేవుని యొద్దకు వస్తున్న మనమందరం సంతోషంతో రావాలి, ఆనందంతో రావాలి. దేవుని బిడ్డలారా, ఉత్సాహ ధ్వని చెయ్యుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి అని చెప్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమైన మనమందరం కూడా మొట్టమొదటగా మనం తెలుసుకోవలసింది ఏంటంటే సకల విశ్వ బ్రహ్మాండానికి, సర్వ మానవాళికి దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. నా యొద్దకు రండి అని చెప్తూ ఉన్నాడు. దయచేసి 3వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? ఆయనే మనలను పుట్టించి, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలను, ఆయన మేపు గొర్రెలను. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించు అని చెప్తాడు. మనలను ఆయన పుట్టించాడు, మనం ఆయన వారము.
కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రజలమై ఉన్నాం. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పుట్టించాడు. మనుషులను ఏ విధంగా పుట్టించాడు దేవుడు? మనుషులను ఏ విధంగా దేవుడు పుట్టించాడు ఆలోచన చేయాలి. కోతిలో నుండి వస్తున్నారని చెప్తా ఉన్నారు. కోతిలో నుండి మానవుడు పుట్టాడు, ఆవిర్భవించాడు, రూపాంతరం పొందాడు. కోతిలో నుండి మానవుడు రూపాంతరం పొంది మనిషి అయ్యాడు అని చెప్తూ ఉన్నారు. డార్విన్ సిద్ధాంతం అని చెప్తూ ఉన్నారు. మరొక విధంగా చెప్తున్నారు. కానీ ఏది కూడా సైన్సుకు కానీ, తర్కమును కానీ, శాస్త్రమునకు కానీ ఆలోచన చేసినప్పుడు ఏది నిలబడదు దేవుని బిడ్డ. ఒకటి మాత్రము నిలబడుతుంది. నేల మట్టితో మనిషిని దేవుడు చేశాడు అనేది మాత్రమే నిలబడుతుంది. సైన్స్కు నిలబడుతుంది, శాస్త్రాలకు నిలబడుతుంది, తర్కముకు నిలబడుతుంది. అది బైబిల్ చెప్తున్న సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ చెప్తున్న సత్యం. మనుషులను దేవుడు పుట్టించాడు కనుక ఆయనను స్తుతించడానికి మీరు రండి. ఎలా రావాలంటే సంతోషంతో రండి, ఆనందంతో. దేవుడు మనను పుట్టించాడు. మనము ఆయన వారము. ఆయన వద్దకు మనను ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆయన వద్దకు రావాలి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. సమస్త జనులారా రండి, ప్రయాసపడి భారం మోచున సమస్త జనులారా రండి అని పిలుస్తూ ఉన్నాడు. భారమోచుల సమస్త జనులారా రండి అని పిలుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అందరూ కూడా దేవుని దగ్గరికి రావచ్చు. ఆయన పిలుస్తున్నాడు. మనం ఎలాంటి భారంతో ఉన్నా ఆ భారము తొలగించేవాడు. పాపమనే భారము తీసివేసేవాడు. పాపమనే భారము తొలగించి నీకు సమాధానం ఇచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు. ఆయన వద్దకు వచ్చినప్పుడు మన పాపం అనే భారం పోతుంది, మనకు రక్షణ లభిస్తుంది, పాప విమోచన కలుగుతుంది, సమాధానము దొరుకుతుంది. దేవుడు ఉన్న స్థలములోనికి మనకు ఉండడానికి కృప దొరుకుతుంది. దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ రండి అని పిలుస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ రండి అని పిలుస్తున్నాడు. దయచేసి 47వ కీర్తన కూడా చూడండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి అని చెప్తూ ఉన్నాడు. 47వ కీర్తనలో. 49వ కీర్తన, సర్వజనులారా ఆలకించుడి, సామానులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియకుడి అని చెప్పి. అందరూ రండి, సామానులు రండి, సామంతులు రండి, ధనికులు రండి, దరిద్రులు రండి, లోక నివాసులారా మీరందరూ కూడా ఏకంగా కూడి రండి, చెవియకుడి అని చెప్తున్నాడు. సర్వజనులారా అన్నాడు. సర్వజనులారా. 50వ కీర్తన మొదటి వచనం, దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు భూనివాసులారా రమ్మని ఆయన పిలుస్తున్నాడు. భూనివాసులందరినీ పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు రమ్మని పిలుస్తున్నాడో తెలుసా? ఆయన మనలను పుట్టించాడు. దేవుడు మనను పుట్టించాడు. ఆయన పిలుస్తున్నాడు, రండి, మిమ్మలను నేను నీతిమంతులుగా తీరుస్తాను, మీ పాపములను నేను విడిపిస్తాను, మీ పాపమును నేను విడిపిస్తాను.
మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీరుస్తాను. ఆయన మనకు రక్షణ ఇస్తానని సెలవిస్తా ఉన్నాడు. పాప విమోచన మనకు కలుగజేస్తానని చెప్తాను. మనం నీతిమంతులుగా చేస్తానని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనలో ఉన్న పాపం అంతా పరిహరిస్తానని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఉన్న స్థలములోనికి మనము ఉండులాగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఆయన వద్దకు రాగలిగితే మనకు రక్షణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది, పాపం నుండి విడుదల కలుగుతుంది, సమాధానం దొరుకుతుంది. దేవుని పిల్లలుగా మనము అధికారము దొరుకుతుంది. ఆయన రమ్మని పిలుస్తుంది. మరి ఆయన పిలుపును మనము వినగలిగితే, ఆయన పిలుపునకు లోబడగలిగితే మనకు సమాధానము, రక్షణ మనకు కలుగుతుంది. అలాగున మనము వచ్చిన తర్వాత దేవుడు తన ప్రజలకు మరొక పిలుపును చెప్తా ఉన్నాడు. ఏంటంటే, మీరు నా యుద్ధకు వచ్చినప్పుడు ఎలా రావాలంటే సంతోషంతో రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని అంగీకరించిన వాడవైతే, రక్షణ పొందిన వాడవైతే, యేసు రక్తం నుండి జన్మ కర్మ పాపమును పరిహరించిన వాడవైతే నువ్వు ఎలా రావాలి? దేవుని సన్నిధికి ఎలా రావాలా? దేవుని సన్నిధికి సంతోషంతో రావాలి, సంతోషంతో సేవించాలి, ఉత్సాహ ధ్వనితో రావాలి, కృతజ్ఞత అర్పణ చెల్లించుచు ఆయన సన్నిధికి రావాలి. దేవుని బిడ్డలమైన మనము, దేవుని ప్రజలమైన మనము, దేవుని వారమైన మనము, ఆయన మేపు గొర్రెలమైన మనము ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? సంతోషంతో రావాలి, ఆనందంతో దేవుని సన్నిధికి రావాలి, ఉత్సాహ ధ్వని చేయించు రావాలి. దేవుని సన్నిధికి మనం అయాసంతో రావద్దు. దేవుని సన్నిధికి అయాసంతో రావద్దు. దేవుని సన్నిధికి మనము భారముతో రావద్దు. దేవుని సన్నిధికి మనము సనుగుతూ గొనుగుతూ రాకూడదు. దేవుని సన్నిధికి మనము బాధతో రావద్దండి. దేవుని సన్నిధికి మనము అయ్య బాబు ఆదివారం వచ్చేసింది రావాలి, పోకపోతే పాస్టర్ గారు ఏమంటారో, ఎవరేమనుకుంటారో అని బలవంతంగా రాకూడదు. దేవుని సన్నిధికి మనము సంతోషముతో ఆనందముతో రావాలి, సంతోషంతో రావాలి, సంతోషిస్తూ ఆనందిస్తూ ఉత్సాహవంతములతో ఓ దినమున దేవుని సన్నిధి మనము దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలి, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి, దేవుని సన్నిధిలో ఆరాధించి పాటలు పాడి దేవుని మహిమపరుస్తూ అని మనం సంతోషంతో దేవునికి సన్నిధికి రావాలి. అప్పుడు అది దేవునికి నిజమైన ఆరాధన అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి నువ్వు దుఃఖంతో, సనుగుతో, భారంతో అయ్య బాబాయ్ పోవాలి అని చెప్పి విసుగుదలతో వచ్చిన వాళ్ళకి నీకు ఎలాంటి ఆశీర్వాదం ఉంది? సంతోషంతో ఆనందంతో రావాలి. దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం ప్రవేశించాలని లేఖనం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఉత్సాహ ధ్వని చేయుచురా, సంతోషంతో మనము యెహోవాను సేవించాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ. 4వ వచనంలో ఏముంది? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించు. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ దేవునికి రావాలి. ప్రభువా నీకు స్తోత్రములు, ప్రభువా నా జీవితంలో ఎన్ని మేలు చేశావు, ఈ వారం అంతా కాపాడావు ప్రభు, ప్రాణంలో తోడున్నావు, అనేకమైన మేలు చేశావు. ఏం చెప్పలేదు? దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు ఉత్సాహ సంతోషంతో ఆనందంతో మనం వస్తే అది నువ్వు దేవుని చెల్లించే గొప్ప, అది భరమల భరితమైన, సువాస భరితమైన ఆరాధన. హల్లెలూయా. సనుగుడు అనేది దేవునికి చాలా చాలా బాధకరం. దేవుని వెంబడిస్తున్న వాళ్ళు, దేవుని సేవిస్తున్న వాళ్ళు
జీవితంలో ఘోరమైన పాపం ఏంటో తెలుసా? సనగడము, గొనగడము, విసుగుదల. దేవుని సన్నిధి అంటే, ప్రార్థన అంటే, దేవుని సన్నిధికి రావడం అంటే భారముగా, బరువుగా, ఇష్టం లేకుండా, ఏదో బలవంతంగా, హృదయం సంతోషము, ఆనందం లేకుండా రావడం అనేది దేవునికి కోపం తెప్పించే పాపం. ఈనాడు ఒక తలంపు నేను చెప్తున్నాను ఏంటంటే, దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటే ఉత్సాహధ్వని చేస్తూ, అమ్మా సంతోషంతో దేవుని సన్నిధికి రావాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి రావాలి తప్ప నువ్వు భారముతో, ఆయాసంతో, దుఃఖంతో, బరువుతో వచ్చావనుకో నీకు ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. పైగా దేవుని కోపం నీ మీదకి వస్తుంది. దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి. ప్రబ్బలకు ముందు మనం తాను పరీక్షించుకొని బలలో చేతి వేయమన్నాడు. మన పాపం ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని బలలో చేతి వేయాలి. మనం ఈ వారమంతా ఒక దొంగతనం చేయకపోవచ్చు, ఒక మర్డర్ చేయకపోవచ్చు, ఒక వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ దేవుని సన్నిధి అంటే నీకు విసుగు కలుగుతుంది. దేవుని సన్నిధి అంటే నీకు భారం అనిపిస్తుంది. దేవుని సన్నిధి అంటే నీకు ఆయాసం అనిపిస్తుంది. దేవుని సన్నిధి అంటే అదొక భారం అనిపిస్తుంది. దేవుని సన్నిధి అంటే అబ్బో బాబు తప్పదురా బాబు పోవాల్సిందనా అనే మనసు నీకున్న చూడు, అది ఘోరమైన పాపం దేవుని దృష్టిలో. ఇది ఘోరమైన పాపం దేవుని దృష్టిలో. దేవుడు చాలా బాధపడతాడు. కనుక దేవుని బిడ్డలారా, సనగడం వలన ఎంతో నష్టపోయారు దేవుని ప్రజలు. ఇశ్రాయేలీయులను ఐగుప్తును దేవుడు మోషే నాయకత్వం విడిపించిన తర్వాత అరణ్య యాత్రలో మార్గ మధ్యంలో ఎంతో సనిగారు, కొనిగారు. ఐగుప్తులో మాకు బాగుండేది, లోకంలో బాగుండేది అని చెప్పేసి దేవునితో నడవలో విసుకున్నారు, సనిగినారు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, 1 నుంచి 3 గమనించినట్లయితే, సహోదరుని సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులు మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిరి. అందరూ మోషేను బట్టి మేఘమును సముద్రంలో బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధులైన ఒక ఆహారంలో భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక పానము చేసి ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసి ఏదైనా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధం బండలోని వారు త్రాగి. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒక బండలోనిది తాగారు, ఒక ఆహారమును భుజించి ఒకే ఆహారం భుజించారు. అందరూ సముద్రంలో బాప్తిసం పొందారు, ఒక మేఘం కింద నడిచారు. మన పితరులు ఈ విధంగా అన్ని చేశారు. చేస్తూ వాళ్ళు ఏం చేశారు? 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించింది. ఈ సంగతి దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నది. అయ్యా 8వ వచనం, మరి వారి వల్ల మనము వ్యభిచరింగా ఉందుము. వారిని వ్యభిచారం చేసి నందున ఒక దినమునందే 23,000 మంది కూలిరు. మనము ప్రభువును శోధింపగలిగిందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించు. మీరు సనగకుడి, వారిలో సనగి కొందరు సంహారకుని చేత నశించు. సనిగి నశించిపోయారు. దేవుడు ఏదైనా ఒక తప్పును దేవుడు చూసి భరిస్తాడేమో, కానీ సనుగుడు ఎక్కడుందో, విసుగుదల ఎక్కడుందో, దేవుడంటే విసుగు, దేవుడంటే చిరాకు, దేవుడంటే ఆయాసం, దుఃఖం ఉందనుకో, దేవుడంటే ఇష్టం లేదు. నేను చెప్తున్నాను, దేవుని వెంబడించేవారు, దేవుని సేవించేవారు, దేవుని నమ్ముకున్నవారు ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధించాలి, రావాలి.
అంతే తప్ప బలవంతంగా బరువుతో ఆయాసంతో దుఃఖంతో దేవుని సన్నిధికి మనం రాగలిగితే దేవుడు మిమ్మల్ని దీవించడం కాదు కదా, దేవుడు దీవించడం కాదు కదా, దేవుడు దీవించడం కాదు కదా, దేవుడు బాధపడతాడు, దేవుడు దుఃఖపడతాడు. మన ఆరాధన, మనం చేస్తున్న కానుకలు, ఇచ్చిన కానుకలు కానీ ఆరాధన కానీ అదంతా దాన్ని బట్టి సంతోషించడానికి. దేవుని మీద నీ మనసులో ఉన్న భావన చూస్తాడు. ఎలాంటి మనసుతో వస్తున్నావు నీకు తెలుసు? సంతోషంతో వస్తున్నావా, ఆనందంతో వస్తున్నావా, ఉత్సాహం చేస్తూ దేవునికి స్తుతి చెబుతూ వస్తున్నావా, లేక బరువుతో భారంతో సనుగుతో గొలుగుతూ ఇష్టం లేకుండా ఇష్టం ఉండి ఇష్టం లేక ఏదో పోవాలన్న బాబు, లేకపోతే పాస్ గారు అడుగుతారు, ఎవరో చూస్తారు, అడుగుతారు, చేస్తారని నువ్వు బలవంతంగా దేవుణ్ణి ఆరాధన చేసి దేవుని గుడికి వస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. ఇష్టపూర్వకంగా సంతోషంతో ఆనందంతో వచ్చినట్లయితే అది దేవునికి నిజమైన ఆరాధన. అందుకే ఆయన మందిరంకి వచ్చినప్పుడు నువ్వు సంతోషంతో రండి, ఉత్సాహంతో రండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రండి. అలా రాగలిగితే బిడ్డ, ఒక లాస్ట్ మాట చెప్తున్నాను, అలా మనం రాగలిగితే నువ్వు సంతోషంతో ఆనందంతో ఉత్సాహధ్వనితో దేవునికి స్తుతి చెప్తూ, అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఈరోజు దేవుని సన్నిధికి కనబడాలి, దేవుని ఆరాధించాలని నువ్వు సంతోషంతో రాగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఏ సహాయం కావాలో సమయోచిత సహాయం చేస్తాడు. నువ్వు అలా రాగలిగితే నీకేది అవసరమో ఆయన నీకు తెలుస్తాడు. నువ్వు పడిన చోటు నువ్వు లేపగలుగుతాడు. నీకు ఆయన సహాయం చేయగలుగుతాడు. నీకేది అవసరమో ఆయన సహాయం చేయగలుగుతాడు. ప్రభువా నాకు బలహీనత, ప్రభు అనే విషయంలో పడిపోయాను, ప్రభు నేను అయ్యా నాకు ఇది అవసరం ఉంది, ఆపద ఉంది, ప్రభు నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు దేవుడు సంతోషంతో నాకు నిజంచుకుంటాడు. నిన్ను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, క్షమిస్తాడు. నీకు కావాల్సింది ఆయన, నీకు అవసరాన్ని, నీ అవసరం తీరుస్తాడు ఆయన. అంతే తప్ప నాకే అవసరం లేదు, కానీ నాకు ఇష్టం లేకుండా వచ్చాను. నువ్వు దేవుని ఏం అడగవేమో, అన్నీ నీకు ఉన్నావేమో, అన్నీ నీకున్నాయి, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నావు, నీకేది అవసరం లేదు. కానీ నీ మనసులో దేవుడు అంటే గౌరవం లేదు కదా, భక్తి లేదు కదా, దేవుడు అంటే ప్రేమ లేదు కదా, దేవుడు అంటే ఆరాధన భావం లేదు కదా, దేవుడి సన్నిధికి రావాలనే కోరికతో నువ్వు రాలేవు కదా, అది దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. మరి ఎందుకు వచ్చావు? నాతో నీకు అవసరం లేదు, ఎందుకు వచ్చావు? మరి డబ్బు ఉందనుకుంటున్నావు, ఆరోగ్యం ఉందనుకుంటున్నావు, అంతా బాగుంది అనుకుంటున్నావు. ఇక దేవుడు అడిగేది ఏముంది? నాకు అంతా బాగుంది. కాకపోతే ఇక పోకపోతే ఎవరేమని అనుకుంటారేమో, ఇంట్లో ఏమంటారేమో, పాస్ గారు అడుగుతారేమో, క్రైస్తవం కాబట్టి పోవాలా అని చెప్పేసి నువ్వు వచ్చావనుకో, అది ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఆహా, నేనంటే నా అవసరత లేదా నీకు? నా అవసరత ఏమీ లేదా? ఏదో రావాలి కాబట్టి వచ్చావా? భారంతో వచ్చావా? అనుకుంటారేమని వచ్చావా? విసుక్కుంటూ వచ్చావా? సనుక్కుంటూ వచ్చావా? అయితే నువ్వు నాకు ఇష్టం లేదంటే నువ్వు రానక్కర్లేదు. నేను నీకు అవసరం లేనప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు. తెలియదు వెళ్ళగలుగుతామా? ఆయన లేకుండా బ్రతకగలుగుతామా? ఆయన సాయం మనకు పడదా? సాయం పడదంటవేం బాబు? ఇప్పటి వరకు నువ్వు బతుకున్నావంటేనే దేవుని కృప కదా. ఈ వారం అంతా దేవుడే కాపాడాడు కదా. బతుకున్నావంటే దేవుని దయ, దేవుని కృపనే కదా. దేవుడు బ్రతికిస్తేనే బతికావు, ఊపిరి తీసుకున్నావు కదా. ఇంతవరకు మనం ఇలా బాగున్నామంటే దేవుని కృపనే. దేవుడు లేకుండా బ్రతుకుతావా? దేవుడు లేకుండా మనం బతకగలమా? ఎలా అంటున్నాం మనం దేవుడు లేకుండా బతకగలుగుతామని? దేవుడు అవసరం లేదని ఊపిరి తీసుకోగలుగుతామా దేవుడు లేకపోతే? దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఏ మనసుతో వస్తున్నావు,
ఏ మనసుతో వస్తున్నావు? సంతోషంతో వస్తున్నావు అది? అమ్మాయికి అబ్బాయికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత అబ్బాయితో కాపురం చేయాలి అమ్మాయి. అమ్మ నాన్న అమ్మాయికి వివాహం చేశారు, అత్తారింటికి వెళ్ళిపోవాలి. అప్పుడు అమ్మాయి అత్తగారి ఇంట్లో ఆ పెళ్లి కుమారునితో భర్తతో సంతోషంతో సమాధానంతో కాపురం చేస్తే మంచిది. అంతే తప్ప బలవంతంగా నాకు ఉండబోదు అవ్వట్లేదు, నాకు ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం లేదు, నాకు ఎవరంటే ఇష్టం లేదు, వీళ్ళంటే ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం లేదు, నాకు చిరాకు ఉంది, నాకు ఇష్టం లేదు, ఇతను ఉండను అని చెప్పి అంటుంది అనుకో, అది కాపురం జరుగుతుందా? ఎలా ఉంటుంది చెప్పారు? ఇష్టం లేని కాపురం ఒక మనిషి చేయడు కదా. ఇష్టం లేకుండా బలవంతంగా ఉంటున్నావు నువ్వు, అంతే. ఇష్టంతో ఉండట్లేదు ఆ భర్త దగ్గర. ఏదో అమరాన్ని చెప్తున్నారు కాబట్టి ఉంటున్నావు, ఇంకెవరేమని అనుకుంటారేమో, పరువు పోతుందేమో, నువ్వు ఏదో అనుకోను నువ్వు కాపురం చేస్తున్నావు తప్ప నీ ఇష్టపూర్వకంగా భర్తతో కాపురం చేయట్లేదు. ఎందుకంటే పాపం ఉండదు. అంటే ఎవరో ఏమనుకుంటున్నారు, ఇంట్లో బాధపడతారు అని చెప్పి నువ్వు ఉంటున్నావు తప్ప నీ ఇష్టపూర్వకంగా కాపురం చేయట్లేదు. అది ఎంత ఘోరమైన పాపము. దేవుని యొద్దకు నువ్వు ఇష్టపూర్వకంగా రాకపోతే కూడా అంతే పాపం. దేవుడు అంటే బాధపడతాడు. నువ్వు నా దగ్గర ఉన్నావు కానీ నాకు సరిగ్గా భార్య నాకు లేవు, ఏదో బలవంతంగా వస్తున్నావు, బలవంతంగా పోతున్నావు అని దేవుడు కూడా అంతే బాధపడతాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవాని సన్నిధికి రావాలి, నేను స్తుతించాలి, ఆరాధించాలి. నీ సన్నిధిలో నేను కోరావు భక్తులు అన్నారు కదా, ఏమైనా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడొచ్చున్నది, నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు నీ సన్నిధిలో నేను కనబడేదని అన్నాడు 42వ కీర్తనలో కోరావు కుమార్. ఎప్పుడెప్పుడు రావాలి నీ సన్నిధికి, ఎప్పుడెప్పుడు కనబడాలి అని ఆశతో వచ్చింది. ఆశ కోరిక మనకుంది. దేవుని యొద్దకు నువ్వు వచ్చే విధానం గురించి ఆ కోరిక, ఆ తృష్ణ, ఆశ నీకు లేకపోతే అదే దేవుడు గాయపరుస్తున్నాడు. అది కూడా దేవుడు గాయపరచడమే, అది కూడా పాపమే. దేవుడు గాయపరచడం పాపం కదా. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎలా రావాలి? సంతోషంతో, ఆనందంతో, మా ఉత్సాహధ్వనితో, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సంతోషంతో రావాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. సంతోషంతో నన్ను ప్రేమించి వచ్చాడు నా బిడ్డని, అప్పుడు దేవుని దీవెనలు పొంది నువ్వు వెళ్తావు. దేవుని దీవెనలు పొంది వెళ్ళాలంటే నువ్వు సంతోషంతో ఇష్టపూర్వకంగా రావాలి. అప్పుడు దేవుని దీవెనలు తీసుకొని పోతావు. లేకపోతే దేవుణ్ణి మనము గాయపరిచిన వారమే అవుతాం. కనుక దేవుని దినమున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము పెద్ద పెద్ద పాపాలు మనం ఏం చేయలేదు, నరహత్య, వ్యభిచారం చేయలేదు, కానీ దేవుని దగ్గరికి వచ్చే విధానములో ఏ మనసుతో వస్తున్నామని దేవుడు చూస్తాడు. ఏ మనసుతో వస్తున్నాం, ఈ మనసులో ఉన్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు సనుగుతూ, గొనుగుతూ, ఆయాసంతో వస్తున్నాడా, సంతోషంతో దేవుని దగ్గరికి వస్తున్నాడు, ఆనందంతో దేవుని దగ్గరికి వస్తున్నాడు చూస్తాడు. కనుక దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఏ విధంగా వస్తున్నామో ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రండి మనం ప్రార్థనలో ఏకీభవించి అందరూ 10 నిమిషాలు ప్రార్థన. దేవునికి స్తోత్రం.